press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పేజ్ నెంబర్స్ ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి ఎలా యాడ్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం టెక్స్ట్ బుక్స్లో లేకపోతే మనకి ఇచ్చిన నోట్స్లో కానీ మనం చూస్తూనే ఉంటాం, కింద పేజ్ నెంబర్స్ ఉంటాయి. సో మనం తయారు చేసిన డాక్యుమెంట్కి ఎలా మనం పేజ్ నెంబర్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఈ పేజ్ నెంబర్స్ అనే ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మనం పేజ్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలో మనం మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్గా దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు నా దగ్గర ఒక ఎంటీ డాక్యుమెంట్ ఉంది. ఈ ఎంటీ డాక్యుమెంట్లో నేను పేజ్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే కుదరదు, ఎందుకంటే ఒక డాక్యుమెంటే ఉంది. ఇప్పుడు నేను పేజ్ నెంబర్స్ యాడ్ చేసినా నాకు ఒక నెంబరే వస్తుంది. కానీ మీకు డిఫరెన్స్ని నోటీస్ చేయాలి అంటే మీకు ఒక 5 డాక్యుమెంట్స్ లేకపోతే ఒక 3 డాక్యుమెంట్స్ లేకపోతే ఒక 6 డాక్యుమెంట్స్ ఎన్నో మోర్ దాన్ 5 ఉంటే మీకు ఇంకా క్లియర్గా రెస్పాన్స్ అర్థమైపోతుంది ఈజీగా. సో దానికంటూ ఒక కోడ్ ఉంది. ఏంటంటే ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రేసెస్ 100,1 అని క్లిక్ చేసి క్లోజ్ బ్రేసెస్, అలాగే మీరు ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు 6 పేజెస్ ఆఫ్ మ్యాటర్ అయితే మీకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 6 పేజెస్ ఆఫ్ మ్యాటర్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి దాని కోడ్ ఏంటి, ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రేసెస్ 100,1 క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే మీకు 6 పేజెస్ ఆఫ్ మ్యాటర్ వచ్చింది. 6 పేజెస్ ఆఫ్ మ్యాటరే వస్తుంది ఏంట అనుకుంటే, ఇప్పుడు మీరు సైజ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, మీకు 20 పేజెస్ మ్యాటర్ అయినా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను పెట్టిన సైజ్ అనేది చాలా తక్కువ, అంటే 11 సైజులో నేను పెట్టాను కాబట్టి నాకు 6 పేజెస్లో వచ్చింది. అదే నేను 20 సైజు లేదా 36 సైజు 44 సైజు పెట్టాను అనుకోండి, నాకు 25 పేజీలో 30 పేజీలో మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నాకు మ్యాటర్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను దీనికి పేజ్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు దీని పేజ్ నెంబర్స్ లేవు, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు పేజ్ నెంబర్స్ లేవు. ఇప్పుడు నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టాప్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది పేజ్, పేజ్ మార్జిన్స్, కరెంట్ పొజిషన్, ఫార్మాట్ పేజ్ నెంబర్స్. సో వీటన్ని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. టాప్ ఆఫ్ ది పేజ్ అంటే మీరు దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ కొన్ని డిజైన్స్ వాళ్ళే డిఫాల్ట్గా ఇచ్చినారు. చూడండి ఇక్కడ చూడండి, మనకి నెంబర్ అనేది పైనుంచి పెట్టుకోవాలా కింద నుంచి పెట్టుకోవాలా అని చెప్పేసి వాళ్ళే మనం డిసైడ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నేను దీనిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకదాన్ని. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజ్ 6/6 అని వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, అదే మీరు పైకి వెళ్ళిపోండి, మీరు ఫస్ట్కి వెళ్ళిపోండి పేజ్ 1/6 అంటే 2/6, నెక్స్ట్ 3/6, నెక్స్ట్ అలాగే 4/6. ఇలా మీకు ఏంటంటే పేజ్ నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు మధ్యలో క్లిక్ చేశారనుకోండి, మెయిన్ ఏరియాలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి పేజ్ నెంబర్స్ అనేవి కొంచెం బ్లర్గా అయ్యాయి. ఇంకా మీరు చూడొచ్చు, అవునా కదా? ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ, ఇప్పుడు నాకు ఇక్కడ డాక్యుమెంట్, ఇప్పుడు నేను ఈ వర్డ్ ఈ లెటర్ ప్యాడ్ కంటే నాకు ఇవన్నీ కొంచెం బ్లర్ అయ్యాయి, అవునా కదా? ఇప్పుడు అలాగే వాటర్ మార్క్ బ్లర్ అవుతుంది, మనకి హెడర్ ఫుటర్ కూడా బ్లర్ అయింది. సో ఇది కూడా మనకి ఏంటంటే మనకి హెడర్లో ఫుటర్లో ఉండేది ప్రతి ఒక్కటి బ్లర్ అవుతుంది. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ వీడియో చూడకపోతే హెడర్ అన్న ఫుటర్ అన్న ఒక వీడియో ఉంటుంది, నేను చేస్తున్నాను. సో ఆ వీడియోకి వెళ్ళేసి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లో మీకు పేజ్ నెంబర్స్ ఉందిగా, సో నాకు టాప్ ఆఫ్ దీలో నాకు ఇష్టం లేదు. సో నాకు ఇక్కడ బాటంలో రావాలనుకుంటున్నాను పేజ్ నెంబర్స్ అనేవి. దానికి ఎలా యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు పేజ్ నెంబర్స్ క్లిక్ చేసి ఇక్కడ బాటమ్ అనే పేజ్ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తే వీళ్ళు కూడా ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారు చూడండి. వీళ్ళు మనకు కొన్ని డిఫాల్ట్గా ఇచ్చినారు. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా నాకు 6 అనే ఆప్షన్ ఇక్కడ వచ్చింది. సో బాటమ్ ఆఫ్ ది పేజ్లో. సో ఇక్కడ నేను ఇక చూడండి, ఇప్పుడు నేను 1 అని వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి వచ్చింది, 2 వచ్చింది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. ఇలా మనకి ఏంటంటే బాటమ్ ఆఫ్ ది పేజ్ వచ్చింది. అలాగే నాకు టాప్ ఆఫ్ ది పేజ్లో పేజ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే బాటమ్ ఆఫ్ ది పేజ్లో పేజ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే
ఇక్కడ చూస్తే ఇక్కడ చెప్పాను కదా, నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను హెడర్ ఫుటర్ యాడ్ చేసినప్పుడు మనం సైజ్ని ఎలా డిక్రీజ్ చేయాలి అంటే దట్ అదే మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే పేజ్ నెంబర్స్ బాటమ్కి రావాలనుకున్నా వీటి డిజైన్ ట్యాబ్లో మనకి ఈ ఫుటర్ ఫ్రమ్ ది బాటమ్, హెడర్ ఫ్రమ్ టాప్ వీటిని యూస్ చేసుకొని మనం యూస్ చేస్తామని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ డాక్యుమెంట్స్కి అయితే పేజ్ నెంబర్స్ అయితే వచ్చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది ఉంది కదా. సో నేను ఇప్పుడు మళ్ళీ నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు పేజ్ మార్జిన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పేజ్ మార్జిన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఇచ్చున్నారు ఎలా వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ యాసెంట్ బార్ లెఫ్ట్ హ్యాండ్ కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి చూడండి, నాకు ఇక్కడ పేజ్ సైడ్ కూడా వచ్చేస్తుంది చూడండి. సైడ్ కూడా పేజ్ నెంబర్స్ అనేవి నాకు ఇక్కడ ప్రజెంట్ అయ్యాయి చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 3 అలా. ఇప్పుడు మళ్ళీ అదే నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు పేజ్ నెంబర్స్ క్లిక్ చేసి కరెంట్ పొజిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని డిజైన్స్ వచ్చాయి. సో దీన్ని క్లిక్ చేసిన ఇప్పుడు నేను ఒకదాన్ని సెలెక్ట్ చేశాను చూడండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకోటి వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ నెంబర్ క్లిక్ చేసి ఫార్మాట్ పేజ్ నెంబర్స్ ఈ ఆప్షన్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో నేను మీకు 4 ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 డాక్యుమెంట్స్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎన్ని యాడ్ చేసాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే మీరు ఇక్కడ టాప్ ఆఫ్ ది పేజ్లో మనం యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేసాం, బాటమ్ ఆఫ్ ది పేజ్లో యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, వర్టికల్గాను యాడ్ చేసాం. నెక్స్ట్ అలాగే దాంతో పాటుగానే మనం కరెంట్ పొజిషన్లో ఉండేటట్టుగా కూడా యాడ్ చేసాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా మన 4 పొజిషన్స్ అయితే మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ, అంటే పేజ్ నెంబర్స్ అనేవి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్కి వెళ్ళేసి పేజ్ నెంబర్కి వెళ్ళి రిమూవ్ పేజ్ నెంబర్స్ అని కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా మీరు మళ్ళీ పేజ్ నెంబర్కి వెళ్ళి రిమూవ్ పేజ్ నెంబర్ కొడితే నెక్స్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఏంటంటే మీరు పేజ్ నెంబర్స్ అనేవి తీసేయచ్చు అనమాట. ఇక్కడ రిమూవ్ పేజ్ నెంబర్స్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫార్మాట్ పేజ్ నెంబర్స్ అని ఉంది కదా. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో ఇక్కడ మీకు నెంబర్ ఫార్మాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 2 3 ఉంది కాబట్టి 1 2 3 వచ్చింది. ఇప్పుడు మనం అలా కాకుండా ఏబీసీ పెట్టుకోవచ్చు, రోమన్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఇలా చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు రోమన్ నెంబర్స్ ఏవైనా. ఇప్పుడు నేను రోమన్ నెంబర్స్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏమేమి సెలెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు నేను పేజ్ నెంబర్కి వెళ్ళి టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళి ఇప్పుడు నేను దీనిలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి నాకు ఈ టాప్ ఆఫ్ ది పేజ్లో హెడర్లో మనకి ఏంటంటే రోమన్ నెంబర్స్ వచ్చేసాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి రోమన్ నెంబర్స్ 5 అని, ఇక్కడ మనకి 6 అని, ఇలా మనకి రోమన్ నెంబర్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా మనం ఏంటంటే ఈ ఫార్మాట్ను కూడా మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో పేజ్ నెంబర్కి వెళ్ళి ఫార్మాట్ పేజ్ నెంబర్స్కి వెళ్ళి, సో సపోజ్ ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. సో తీసేసాను. ఇప్పుడు నాకు ఇక్కడ మామూలు మ్యాటరే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ పేజ్లో ఉన్నాం. సో నేను ఇప్పుడు మీకు పేజ్ నెంబర్కి వెళ్ళి ఫార్మాట్ పేజ్ నెంబర్స్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను, 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. సపోజ్ నేను 10 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే అలాగోని స్టార్ట్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ ఫార్మాట్కి వెళ్ళి మీరు ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 10 నుంచి అనుకోండి. 10 అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆఫ్ ది పేజ్ మీరు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు స్టార్టింగ్ ఏమని వచ్చింది, 10 అని వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి 10 అని వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మనకి 10 నుంచే ఉంది. ఇక్కడ 10 అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే ఇక్కడ చూస్తే 11 ఉంది. నెక్స్ట్ అలాగే 12 ఉంది. నెక్స్ట్ అలాగే 13 14 15 నెక్స్ట్. సో ఇక మనకి డాక్యుమెంట్స్ అనేవి చూడండి, మనం ఏ నెంబర్ నుంచి కావాలన్నా ఆ నెంబర్ నుంచి అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పేజ్ నెంబర్స్ అనే యొక్క ఆప్షన్ గురించి అయితే. సో ఈరోజు నేను మీకు పేజ్ నెంబర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.